మేడ్చల్ జిల్లా ఫతేనగర్ శివశంకర్ నగర్ లో మంజురా వాటర్ పైప్ లైన్ కు డ్రైనేజీ పైపులు కలవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీటితో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నా అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమస్యను వెంటనే పరిష్కరించి స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని కోరుతున్నారు. చూడండి, మీరు నమ్మకపోతే ఈ లైవ్లో చూడండి. ఇంత మురికి వాటర్ తాగాలంటే ఎట్లా తాగుతారు చెప్పండి? పబ్లిక్కి కట్టాలంటే ఎడికలు ఇవన్నీ మంచి వాటర్ రావాలని ఎంత ప్రయత్నం చేసినా అసలు రావడం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. డ్రైనేజ్ వాటరు మా వాటర్ అసలు అట్లనే ఉన్నాయి. మేము ఎట్లా తాగాలి అసలు? మాకు ఎట్లా అసలు ఇప్పుడు మేము హాస్పిటల్లో పాలు కావడానికి ఉన్నాము. ఇప్పుడు అసలు మాట్లాడే అంత పరిస్థితిలో కూడా లేము. ఈ వాటర్ ఇప్పుడు వారం రోజుల నుండి తాగడం వల్ల మాకు పబ్లిక్ అంతా ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏది పట్టించుకోవట్లేదు. ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఉంటే సొల్యూషన్ చేసిరు. వాళ్ళు తొందరగా క్లియర్ చేస్తున్నారు. వీళ్ళు ఏ మట్టి కుప్పలు ఎత్తట్లేదు లేదు. పొల్యూషన్ వాటర్ ఎన్నిసార్లు వచ్చిందని చెప్పినా కూడా పట్టించుకోవట్లేరు. ఎన్నిసార్లు లైన్ మ్యాన్కి చెప్పినా, ఆ స్వామికి చెప్పినా, ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేరు. చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. మాకు నల్లి ఇప్పినాక అర్ధగంట 40 నిమిషాలు ఇవే వస్తున్నాయి. మొత్తం పొల్యూషన్ వాటర్ మోరు నీళ్ళు వస్తున్నాయి. ఆ రోగాల బారిన పడి చాలా ఇబ్బంది అవుతుంది. దీన్ని ఇంతకుముందు సతీష్ గౌడ్కి 2 సార్లు కంప్లైంట్ చేస్తే కూడా 2 సార్లు లైన్ క్లియర్ చేసిండు, కొత్త లైన్ వేసిండు. అయినా కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక చెప్తే ఎవ్వరు పట్టించుకోలేరు. ఎన్నిసార్లు చెప్పినా అసలు